నలబోలు పేరయ్య. ఏం చేస్తున్నారండి? మేము వ్యవసాయం. ఎలా ఉందండి మరి చంద్రబాబు నాయుడు గారు వచ్చి ఒక 7 నెలలు అవుతుంది కదా? పరిపాలనకు వ్యత్యాసం జనం గమనిస్తున్నారు. నువ్వు నేను ఎవరి పార్టీ వాళ్ళు చెప్పుకుంటారు కానీ చంద్రబాబు ప్రభుత్వం ప్రశాంతంగా జనం హాయిగా నిద్రపోతున్నారు ఇళ్లలో. అంటే ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత కక్ష సాధింపు చర్యలు బాగా పెరిగిపోయాయి. ఉంటాయండి కానీ నిదానంగా ఉంటాయి. నేనేం తప్పు చేస్తున్నా తెలుస్తుంది. తప్పు చేస్తే ప్రభుత్వం చూసుకోవడం పోద్ది కానీ ఇప్పుడు ఎవరినైనా ఎగబడి కొట్టారంటారు. దాన్ని ప్రాసెస్ ప్రశాంతంగా ఎవరు ఏం చేశారు లోగడ అన్ని ఉన్నాయి తీస్తారు. అంటే ఈయన వచ్చిన తర్వాతే కక్ష సాధింపు చర్యలు బాగా కక్షపూర్వకంగా చర్యలు జరిగి ఉంటే ఇవాళ పల్నాడు ప్రశాంతంగా ఉండేదా? తాట తీసి ఎండేసేవాళ్ళు జరిగి ఉంటే ఇట్టే ఉంటదా? మాచర్లు అంతే ఉంటదా? మాచర్ల చంద్రబాబు ఏం చేశారు? అట్లాంటి జరిగినాయా? జరగలా. ఎందుకు? ప్రభుత్వం మంచిది కాబట్టి జరగలా. అదే ప్రభుత్వం మంచిది వాళ్ళలాంటి ప్రభుత్వం ఇవాళ జరిగాయి. వాళ్ళు జరగాలని చూస్తుంటే వాళ్ళకి ఇమేజ్ పెరుగుతుంది అనుకుంటారు. ఇమేజ్ పెరగడం కాదు. ఇక్కడ ప్రశాంతంగా ఆంధ్రప్రదేశ్ బాగుపడాలా, జాబులు రావాలా, కంపెనీలు రావాలా, వాళ్ళలో కూడా ఇంత మార్పు ఉందా టీడీపీలో అని వాళ్ళు గమనించాలా. అప్పుడు రేపు మళ్ళీ నెక్స్ట్ మనకు ఉంటది. అంటే చెప్తున్నారు కదా ఇప్పుడు జగన్ 2.0 వర్షన్ చెప్తున్నారు, ఇలా అంటున్నారు. 2.0 రాష్ట్రంలో ఎందుకండి? ఇంట్లో చూసుకోమని 2.0 ప్రశాంతంగా పడుకుంటారు వాళ్ళు కూడా. తల్లి పిల్ల చెల్లి జనం మీద ఏముంటది? చెబుతారండి. ఆయన వర్షం ఆయన చెప్పుకుంటాడు, వీళ్ళ వర్షం చెప్పుకుంటారు. ప్రజలు ఉన్నారు, గమనిస్తారు, మార్చారుగా, చూశారుగా. ఎంత 151. ఇప్పుడు ఎంత అందరు తెలిసిందేగా. అంటే నా వెంట్రుక కూడా పీకలేరు అన్న విధంగా ఆయన మాట్లాడారు. ఆయన బీక్కొట్టు ఆయన ఎవడు బీకలేదు. ఎవరికోసం మేము బీక్కులే సత్తున్నాం. ఆయన ఆడ బీగుతూ ఆయన బీక్కోవటమే. పీకారు జనం, ఆయన బీక్కోవటమే. నా కార్యకర్తల జోలికి వచ్చిన వాళ్ళని ఎవరిని వదిలిపెట్టాను, అందరు కార్యకర్తలకే సెల్యూట్ కొట్టిస్తాను అంటున్నారు. కార్యకర్తల జోలి బాగా మాట్లాడితే ఎందుకు పోతారాయా? ఇప్పుడు నువ్వు రాబట్టి నేను మాట్లాడా, నువ్వు రాబట్టి నేను మాట్లాడతానా నా కడుపులో ఉంటది. నువ్వు మాట్లాడడం బట్టి మా మనసులో నీకు చెప్పా. నీ కార్యకర్తలు వెళ్ళిన మాకేంది? మేము బాగా చేసేవాళ్ళం. నీ ఎదవల వెళ్ళి మేము ఎందుకు వస్తాం? వచ్చేవాడు వస్తాడు. పథకాల సంగతి ఏంటంటారు మరి? ఎప్పటికీ వదిలే అవకాశం? పథకాలు కొన్ని మంచివి ఉంటాయి, కొన్ని గ్రహించుకోవాలా. నిదానంగా సంపద కావాలి. ముందు డబ్బు లేకుండా ఇవ్వగలుగుతావా? ఇప్పుడు నొక్కుతుడు ఏమైనా కూడా చనిపోకుండా బట్ట నొక్కుతుడు. ఆడ అకౌంట్లో డబ్బు లేకుండా నొక్కితే ఏమంటారు? జగనాలనేగా అంటాడు. అది కాకుండా చూసుకోవాలా, డబ్బులు వేసి నొక్కాలా. ఇప్పుడు పెన్నాలు ఏంది? పాలన వచ్చి అవుతుంది. మరి ప్రాసెస్ అంతా రావాలి కదా. సంపద సృష్టించుకోవాలంటే కొన్ని మన మనిషి మీద నమ్మకమే పెట్టుబడులు వస్తాయి. నిన్ను నమ్మలా, పెట్టుబడులు రాలా. నిన్ను నమ్మారు, పెట్టుబడులు వస్తున్నాయి. వచ్చి ఇప్పుడు వరేస్తాం. వరేసిన తర్వాత ప్రాసెస్ అంతా మొదలైతేనే కంకి వస్తుంది. కలం చేసుకొని ఏ షావుకారికి అమ్ముకుంటే పాలు డబ్బులు వస్తాయి. ఆ పాల డబ్బుని కూలి వాళ్ళకి, నాట్ల వాళ్ళకి, మందుల వాళ్ళకి మొత్తం ఇచ్చేస్తాడు. అది సంపద అంటే ఏంది? మనం వరేస్తే సంపద, బయట పంచితే జనానికి కూలి వాళ్ళకి ఇచ్చినట్టు. అప్పుడు ఆయన రైతు మంచివాడు. ఎట్లే చంద్రబాబు కూడా మంచివాడు కాబట్టి ఇస్తాడు. నిన్ను నమ్మితే ఎందుకు వస్తాయా? ప్రజలు నమ్మలేదు కదా. 11 ఇచ్చారు. ఇంకనైనా మార్పు తెచ్చుకొని ట్రై చేయి. ప్రతిపక్షానికి ఒకసారి ట్రై చేయి. ప్రతిపక్షం విని ఆ తర్వాత సీటు కావాలని అడుగు. జనం ఇస్తారే చూద్దాం. తొందర ఎందుకు? ఇంటికి బీకుతావు. అసలు నువ్వు చదువుంటే ఇంటికి బీకుతావా? చదువుకున్నాడు ఇంటికి బీకండు. నేను జనాన్ని ఇచ్చిన మ్యాండేట్ని నేను సద్వినియోగం చేసుకుంటా. ట్రై చేస్తా. ట్రై అగైన్. ఒకసారి ట్రై చేయి. నువ్వు చేసావు, వచ్చింది, మంచిదే. నీ వాళ్ళకి నీకు మంచి అంటారు. ఎదుటోడు కూడా మంచి అనాలి. పాలన చేస్తే ఎదుటోడు కూడా మంచివాడు అనాలా. నువ్వు కాపాడుకో. చంద్రబాబు కాపాడుకుంటావు. రేపు జనం మ్యాండేట్ ఇస్తా, మళ్ళీ ఇస్తారు టైం. అప్పుడు అంతే. తొందర ఎందుకు?